దాంట్లో మీ స్పందన ఏంటి? జోగి రమేష్ గారికి అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మర్చిపోయారు ఆయన. ఇప్పుడు వచ్చేటప్పటికి ధర్మపన్నాగాలన్నీ చెప్తా ఉన్నారు. నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు, నా కుమారుడు డెలాయిట్లో ఉద్యోగం చేశాడు, మళ్ళా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకుంటే అరెస్ట్ చేశారని. మరి ఆ రోజున అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసే కుర్రోడిని ఇండియాకి ఎందుకు తీసుకొచ్చారు? అధికారం ఉంది కదా, నేను ఆల్రెడీ దోపిడీ కార్యక్రమాలు మొదలెట్టాను, నేను ఇద్దరం కలిపి నాతో పాటు తోడు దొంగ, నువ్వు ఇప్పుడు నుంచే ట్రైనింగ్ అవుదామని చెప్పి తీసుకొచ్చారా అని నాకు ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది. ఇప్పుడు ఆయన మీద అక్రమ కేసులు పెట్టారంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి వెళ్ళానని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ప్రశ్నించడానికి వెళ్ళిన రోజున ప్రెస్లో మీరు ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒక భూమిని కొని అది వివాదాల్లో ఉందని, సిఐడి ఆధీనంలో ఉందని చెప్పి వాళ్ళకి తెలియని విషయం కాదు. కావాలని చెప్పి వేరే సర్వే నెంబర్లో భూమి కొని పక్క ఆ సిఐడి భూములు ఏవైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో దాన్ని ఆక్రమించి వాటిని అప్పనంగా అమ్మి ఈ రోజున కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక బీసీని కాబట్టి, నేను ఒక గౌడు కులస్తుడిని కాబట్టి అని చెప్పి. అసలు నువ్వు గౌడు కులస్తుడు అయితే నీవు ఆ గౌడు కులంలో నుంచి పెరిగి పెద్దవాడయ్యి ఈ రోజున రాష్ట్ర మంత్రిగా ఎదిగి నువ్వు కనీసం నలుగురు గౌడ కులస్తులకైనా సాయం అందించావా జోగి రమేష్ గారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరికి తెలియని ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను మైలవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉంటా. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మైలవరం నియోజకవర్గంలో ఎన్ని సబ్స్టేషన్లు ఏర్పాటైతే వాటన్నిటిలో కూడా 4 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు వస్తాయి. సరే, వాటన్నిటిని ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకు సంబంధించిన నిరుపేద కుటుంబాలు, మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబాల వాళ్ళకే నేను ఇప్పించున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయినప్పటికీ శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఇతగాడు మంత్రిగా ఎలగబెడతా. నేను గతంలోనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే వెలగలేరు కౌలూరు సబ్స్టేషన్ లో జీకొండూరుకు సంబంధించి ఒక పత్రికా సోదరుడు, ఒక ఎస్సీ నిరుపేద సోదరుడికి సంబంధించిన కుమారుడికి నేను అవకాశం ఇచ్చే ఇప్పుడు దాదాపుగా 7 మాసాలకు పూర్వం అతను 7 మాసాలు పనిచేశాడు. 1 మాసం కూడా జీతం పడలా. జీతం పడే నెలలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవటం, అప్పుడే ఇంకొక సబ్స్టేషన్ ఏర్పడితే దాంట్లో వచ్చే 4 ఉద్యోగాలు, మొత్తం 5 ఉద్యోగాలు ఏమైతే బేతపూడి నరసయ్య కుమారుడిని తొలగించి తనకు అనుకూలమైన ఒక కుర్రోడిని అక్కడ వేశాడు. ఈ కుర్రోడు 7 నెలల బట్టి పనిచేస్తుంటే కూడా చూడకుండా అతన్ని తీపిచ్చి తినకి అనుకూలమైన ఒకటి, అట్లాగే ఇంకో 4